హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో మరి ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్ ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి థర్డ్ పర్సన్ లైఫ్లో కనుక మీ పర్సన్ ఉంటే మరి ఆ పర్సన్ ప్రజెంట్ మీతో కమ్యూనికేషన్లో లేరు, మీ నంబర్ బ్లాక్ చేయడము, లేదంటే మీతో అసలు మాట్లాడడం లేదు, అండ్ మీరు ఎంత బతిమలాడినా లేదనంటే మీరు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా మరి మీ పర్సన్ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ లేదు, అంటే పాజిటివ్ రెస్పాన్స్ లేదు. మీ పైన ఇప్పుడు అసలు ప్రేమ ఉందా లేదా, ఉన్నా కూడా మరి ఎందుకు ఈ విధంగా వాళ్ళు మీ పర్సన్ ఇలా చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి ఈ రీడింగ్లో. మనం యూనివర్స్ని నేను అడుగుతాను, కరెక్ట్గా మీకు రెజనేట్ అయ్యే ఆన్సర్స్ వస్తే కనుక ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో కూడా మీకు మీ పర్సన్ వల్ల ఏం జరగబోతుంది, అసలు మీ పర్సన్ మరి ఆ థర్డ్ పర్సన్ని వదిలేసి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఈ రీడింగ్లో నేను నా ఇంట్యూషన్ ద్వారా మీకు చెప్తానండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ఏమంటారండి, కృతజ్ఞతలు. ఓకే, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, గ్రాటిట్యూడ్ కూడా నేను మీకు పే చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడి మీరు మీ జీవితాన్ని అంతకుముందు మీరు ఎంత సంతోషంగా మరి గడిపారో అదే జీవితాన్ని మీరు కోరుకుంటున్నారు. మీరు అలాంటి జీవితమే పొందాలని కూడా నేను యూనివర్స్ని కూడా ప్రే చేస్తున్నాను. అండ్ ఆల్సో నా స్పెషల్ రిక్వెస్ట్, మరి మీ అందరూ కూడా ఈ రీడింగ్ ఏదైతే చూస్తున్నారో ఆ రీడింగ్ మీరు చూసేటప్పుడు యూనివర్స్ పైన ట్రస్ట్ చేయండి. మీ ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ కరెక్ట్గా మనకి కనెక్ట్ అవ్వడానికి మీరు మీ పర్సన్ని నేను కార్డ్ షఫుల్ చేసేటప్పుడు మీరు తలుచుకోండి. ఖచ్చితంగా మీ పార్ట్నర్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. అండ్ అక్కడ మీ పార్ట్నర్ పరిస్థితి ఎలా ఉందనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. సో మనం ఈ రీడింగ్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పర్సన్ మీ పట్ల ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు అది మొదట మనం తెలుసుకుందామండి. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి మనకి రోజుకి రోజు చేంజ్ అవ్వడము, పరిస్థితులు మన కర్మ అనుసరించి మనకి సిచ్యువేషన్స్లలో మార్పులు రావడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే ఇది జనరల్ రీడింగ్ అండి, మర్చిపోద్దు. ఇది వచ్చేసి ఇది కంప్లీట్లీ ఒక జనరల్ రీడింగ్. సో జనరల్ రీడింగ్ అంటే ఏంటంటే మీకు అందరికీ కూడా ఎనర్జీస్ అన్నీ మీకున్న అన్ని ప్రాబ్లమ్స్కి ఒక ఒకటే ఆన్సర్ యూనివర్స్ నుంచి రావడం. అండ్ అలాగే కొద్దిమందికి రెజినేట్ అయ్యే ఆన్సర్స్ కొద్దిమందికి రెజినేట్ అవ్వవు, కొద్దిమందికి రెజినేట్ అవుతాయి, ఇంకో కొద్దిమందికి అయినట్టుగా అనిపించినా సరే అది జరుగుతుందా లేదనేది మీకు ఒక డౌట్స్. సో ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి పర్సనల్ రీడింగ్కి ప్రిఫర్ చేస్తే కనుక మీకు మీ పర్సన్కి మాత్రం ఎగ్జాక్ట్గా మనకు ఏం జరుగుతుంది మీ జీవితంలో అనేది మాత్రం నేను చెప్పగలను. ఓకేనా? బట్ అయినా సరేనండి, ఇక్కడ మీకు కొన్ని ఆన్సర్స్ అయితే మీకు రెజినేట్ అవ్వడం మాత్రం ఖాయం. ఓకే, సో మీకు ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే థర్డ్ పార్టీ అనగానే చాలామంది ఏంటంటే రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు అంటే మీ పర్సన్ వేరే పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని అనుకుంటారు. నాట్ ఓన్లీ దట్ అండి, ఇప్పుడు మీకు మీ పర్సన్కి మధ్యలో ఏ పర్సన్ ఉన్న మీ రిలేషన్షిప్లో వాళ్ళని మనము థర్డ్ పర్సన్ అంటాం. అది ఎనీ రిలేషన్షిప్ అండి. ఓకే, మరి నేను ఇప్పుడైతే యూనివర్స్ నుంచి అయితే నేను ఆన్సర్స్ అడుగుతున్నానండి. మీ వ్యక్తికి మరి మీ పట్ల మరి ఎలాంటి ప్రేమ ఉంది, జగలవుతున్నారు, సో మరి ఎలా ఉన్నారు ఏంటనేది మనం చూద్దాం. ఓకే, యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. నేను కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ని కూడా మీరు కూడా తలుచుకోండి. అండ్ యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఎవరినైతే పేరు తలుచుకుంటున్నారో, సో ఆ పర్సన్ మనసులో ఇప్పుడు ప్రజెంట్ మరి ఎలాంటి ఫీలింగ్స్ వీళ్ళ పట్ల ఉన్నాయి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వీళ్ళైతే చాలా బాధపడుతున్నారు, వాళ్ళ రిలేషన్షిప్లో వేరే పర్సన్ ఉండడం వల్ల వీళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఆ పర్సన్ కూడా వాళ్ళ మాటలు పట్టుకొని మరి ఈ పర్సన్ని మరి దూరం చేసుకున్నారు. సో గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఐ విల్ టేక్ టాప్ 3 cards and give me accurate answer for the feelings of their person. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్, మిమ్మల్ని అయితే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారండి చాలా స్ట్రాంగ్గా. మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం అని అంటే ఏంటంటే మీ గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. మేబీ మీకు తెలియకపోవచ్చు, అంటే మీరు కూడా అనుకుంటుండొచ్చు వాళ్ళు నన్ను మర్చిపోయారు, లేదంటే నన్ను పట్టించుకోవడం లేదు, లేకపోతే వాళ్ళు ఇంకా రారు, లేదంటే ఆ థర్డ్ పార్టీ మీ గురించి అసలు ఆలోచనలు తెచ్చేలాగా ఉండదు,
తన తను గాని అంటే అదే ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఈ పర్సన్‌కి మీ గురించి ఆలోచన రానివ్వకుండా వాళ్ళట్లా కవర్ చేసేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ లేదండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. మీ గురించి తెలుసుకుంటున్నారు కూడా. మరి ఏంటి ఇక్కడ పరిస్థితి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీలో ఉన్న ఈ వ్యక్తి 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది. చెప్తానండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది క్వశ్చన్. సో, మీరు గుర్తొస్తున్నారు 100%. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే అండి డెత్ కార్డ్ కూడా వచ్చింది. చెప్తాను. ఇంకొక 2 కార్డ్స్ తీస్తాను. ద చారియట్. సూపర్. సో, 6 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. సో, ఇక్కడ నాకైతే ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కువ మ్యారేజ్ అయిన వ్యక్తుల మేజర్‌గా కార్డ్స్ వచ్చాయండి. అంటే మ్యారేజ్ అయ్యి సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు, లైక్ థర్డ్ పర్సన్ ఎనర్జీస్‌లో ఉన్నవాళ్ళు. లైక్ థర్డ్ పార్టీ అనంటే నేను ఇందాక చెప్పినట్టు ఎనీ రిలేషన్‌షిప్ మీకు మీ వ్యక్తికి మధ్యలో ఏ పర్సన్ ఉన్నా సరే వాళ్ళు థర్డ్ పార్టీ అండి. అయితే ఇక్కడ మీ పర్సన్ అయితే ఎలా ఉంది పరిస్థితి అనంటే మీ పర్సన్‌కి కంప్లీట్‌లీ మీరే ఎక్కువ గుర్తొస్తున్నారండి. ఓకే. సో, మీరే గుర్తుకు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇప్పటివరకు థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఏదైతే వాళ్ళు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారో, అది వాళ్ళకిప్పుడు మీ వైపు కనిపిస్తుంది. అంటే ఆ సంతోషం గాని, ఆ హ్యాపీనెస్ కానీ అది మీలో వెతుక్కోవాలని అనుకుంటున్నారండి. అంటే ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్స్ మేబీ ఉండొచ్చు. ఓకే. అది కూడా తీద్దాం. థర్డ్ పార్టీ లైఫ్‌లో థర్డ్ పార్టీకి వీళ్ళకి ఎలా ఉందో కూడా మనం చూద్దాం. దానికంటే బిఫోర్ మీ పైన ఫీలింగ్స్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి వాళ్ళ ఆలోచనలు మీ వైపు షిఫ్ట్ అవుతున్నాయి. అంటే అది కూడా పాజిటివ్‌గా మీ పైన ఒక మంచి అభిప్రాయం పైనే వాళ్ళు వెళ్తున్నారండి. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ వీళ్ళకు మీతో ఒక రిలేషన్‌షిప్‌లో బాండింగ్ ఎలా ఉందంటే మీదొక ప్యూర్ రిలేషన్‌షిప్ అండి. ఇక్కడ మెటీరియలిస్టిక్ అంటే కొద్దిగా ఫైనాన్షియల్లీ కూడా మీకు మీ పర్సన్‌కి కొద్ది మందికండి కనెక్షన్ కూడా కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఏంటంటే మీకు ఉన్న రిలేషన్‌షిప్‌లో మీరు చాలా వాల్యుబుల్ వాళ్ళకి మనసులో. అంటే మీకంటూ ఒక స్థానం ఉందండి. అది ఎవరిని కూడా వాళ్ళు రిప్లేస్ చేయలేరనమాట. సో, మీ స్థానాన్ని వాళ్ళు రిప్లేస్ చేయలేరు. సో, ఇక్కడ మీతో గడిపిన క్షణాలు కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మీతో గడిపిన టైం కానివ్వండి, మీతో మేబీ కొన్ని ఫైనాన్షియల్ థింగ్స్ కూడా చాలా వరకు మీరు సపోర్ట్ చేసుంటారు అన్ని రకాలుగా. అండ్ అలాగే మీరు ఏది కావాలన్నా ఇచ్చే టైప్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు మంచి రొమాంటిక్ మూమెంట్స్, మీరు మీ ఇంటిమసీ ఫీలింగ్స్, మీరిద్దరు కూడా ఒక మంచి డేటింగ్ వెళ్ళిన టైంలో మీరు ఎంజాయ్ చేసిన ట్రిప్సే కావచ్చు, లేకపోతే మీ లొకేషన్సే కావచ్చు, లేదనంటే మీరు మీ వ్యక్తి ఒక హ్యాపీ లైఫ్ ఎక్కడైతే లీడ్ చేశారో వాటికి సంబంధించిన మెమోరీస్‌ని కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీతో ఉంటే ఒక ఫ్యామిలీ లైఫ్ గుర్తొస్తదండి. అంటే ఏంటంటే ఇక్కడ మీతో ఉంటే ఒక ఈ బంధానికి మించిన బంధం లేదు కదా! ఎవరికైనా సరే పర్సన్స్‌కి. సో, ఆ బంధం మీ పట్ల మీరు వీళ్ళకివ్వగలరు అనేది వీళ్ళ అభిప్రాయం అండి. అంటే మీతో ఉంటేనే ఆ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఆ ఫీలింగ్, బాండింగ్ అండ్ దట్ టూ లాంగ్ టర్మ్. అంటే ఇక్కడ ఈ టెంపరరీ అండి. ఇప్పుడు ఇక్కడ థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నది అది టెంపరరీ. ఎందుకు టెంపరరీ అంటే ఇదే మీది లాంగ్ టర్మ్. అంటే లాంగ్ టర్మ్ అంటే మీతో ఉన్న బాండింగ్, మీతో లైఫ్ టైమ్ ఉండాలన్న ఫీలింగ్స్ ఇక్కడ రావడం లేదు. థర్డ్ పార్టీ ఎనర్జీస్‌లో వాళ్ళకి రావడం లేదు. సో, అది మీతో తప్ప అది వేరే వాళ్ళతో కుదరదనేది కూడా వీళ్ళకి అర్థమవుతుంది. సో, ఇది ఎనీ పర్సన్ అండి. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతోనే ఆ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ మీరు మాత్రమే ఇవ్వగలరు. అలాంటి లైఫ్ మీతో తప్ప వేరే వాళ్ళతో ఉండదని చెప్పేసి వాళ్ళు అనుకోవడము. సో, ఇక్కడ డెత్ కార్డ్ అని అంటే అండి ఇక్కడ కంప్లీట్‌లీ ఏంటంటే వాళ్ళొక నిర్ణయానికి రావడం కూడా జరుగుతుంది. మీకు దగ్గరలో ఏంటంటే ఇక్కడ డెత్ కార్డ్ అంటే నౌ వాటెవర్ దే హావ్ ఇన్ దేర్ మైండ్, అంటే వాళ్ళ మైండ్‌లో ఇప్పటివరకు ఒక నెగెటివ్ ఆలోచనలు మీ పైన ఉండేవి. ఆర్ వాళ్ళ పైన పాజిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఫీలింగ్స్ ఉండేవి. బట్ అవన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయన్నమాట. ఒక బ్లాక్ ఫ్లాగ్ అంటే అర్థం ఏంటండి? ఇక్కడ డెత్ అయిపోతుంది అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఈ థర్డ్ పార్టీ ఎనర్జీలో ఉన్న లైఫ్ ఒకటి ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఈ థర్డ్ పార్టీ వల్ల ఏం ఒరిగింది వీళ్ళకనేది కూడా వీళ్ళకి అర్థమవుతుంది. అంటే ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ వల్ల అంటే వీళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. అంటే ఏంటంటే మీకంటే కూడా వీళ్ళు చెప్పే మాటలు ఎక్కువగా వాళ్ళకి అట్రాక్ట్ అయిందండి. అంటే ఏ విధంగా చూసుకున్నా సరే. సో, ఆ పర్సన్ అట్రాక్షన్ వల్ల, వాళ్ళ మాటల వల్ల, వాళ్ళు చెప్పింది చేస్తే వాళ్ళ లైఫ్ బావుంటదని చెప్పేసి, వీళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి, వీళ్ళు బావుంటారని చెప్పేసి, మీకంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళ మాటలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కూడా ఏమైందంటే వాళ్ళు నిజం తెలుసుకోలేకపోయారు. ఓకే. అంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. బట్ ఇక్కడేంటంటే ఇప్పుడు వీళ్ళు నిజాలు తెలుసుకోవడము, అలాగే
ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది కూడా వీళ్ళకి ఇప్పటివరకు వీళ్ళ లైఫ్ మిమ్మల్ని వదిలేసిన తర్వాత ఉన్న లైఫ్‌లో ఒక లెసన్ అనేది కూడా వీళ్ళు నేర్చుకోవడం జరిగింది. అండ్ హ్యాపీ లైఫ్ అనేది ఇక్కడ కాదు, మనకి వేరే పర్సన్‌తో ఉంది. అది మీరే అని చెప్పేసి కూడా వీళ్ళు నమ్ముతున్నారండి. అండ్ ఇక్కడ చూడండి ఎందుకంత స్ట్రాంగ్‌గా నేను చెప్తున్నానంటే ఇక్కడ మనకి కార్డ్ 6 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందంటే ఏంటంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళాలన్న ఆలోచనలు. సో, ఇక్కడ పాస్ట్ లైఫ్ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ మీరెవరైనా సరేనండి. సో, ఇక్కడ ఏది జరిగినా సరే మీరు అర్థం చేసుకునే పర్సన్. ఎన్ని రకాలుగా మిమ్మల్ని వాళ్ళు బాధపెట్టినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని తిట్టినా, ఏం చేసినా సరే మీరు మౌనంగా భరిస్తూ, మీరు వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ ఓకే. నన్ను ఏదో కోపంలో అన్నారులే అయితే అయింది. కానీ ఈ పర్సన్ నాతో ఉంటే చాలు. వాళ్ళుంటే నేను ఎలాగైనా సరే జీవించేస్తా. ఉండిపోతా. నా లైఫ్ లీడ్ చేస్తా అన్నట్టుగా ఈ పర్సనే కావాలన్న ప్రేమ మీకు ఉన్నంత ప్రేమ ఈ పర్సన్‌కి ఉన్నా సరే వేరే పర్సన్ మాటల వల్ల వీళ్ళు అటు డైవర్ట్ అయిపోవడం జరిగింది. బట్ ఇప్పుడు ఏంటి మళ్ళా మీ వైపే ఆలోచనలు రావడం, మీతో మళ్ళీ కలవాలని అనుకోవడం. ఇక నాకు అందుకనే మ్యారేజ్ అయిన వాళ్ళది ఎక్కువ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. పిల్లలు వీళ్ళు గుర్తుకు రావడం, మీతోనే ఉండాలనిపించడం. ఇక అయిపోతది గదండీ! ఏదైనా ఒక టెంపరరీ లైఫ్‌లో వీళ్ళు ఒక మిత్, మిత్ అంటాం ఊహ. సో, ఏదో ఊహించుకుంటారు. ఏదో అనుకుంటారు. ఇలా ఉంటే ఇంకో ఇంతకంటే బెటర్ లైఫ్ ఉంటదనుకుంటారు. సో, ఇవన్నీ ఊహించుకొని ఆ ఊహలలో బతికిన వీళ్ళు తప్పని పరిస్థితులలో ఇక కాదు, ఇక్కడ మనకు లైఫ్ లేదు. అసల ఈళ్ళు కాదు రియల్ పర్సన్ ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మళ్ళా ఆలోచనలు మీ వైపు రావాలని అనిపిస్తుంది. ఇక్కడ అందుకనే వీళ్ళు చూడండి మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారంటే అంత ఆలోచిస్తున్నారనమాట. ఏం చేయలేని పరిస్థితి వీళ్ళది. చాలా ఆలోచిస్తున్నారండి. చాలా వరకు మీ పైన మీరు ఉండాలి వీళ్ళతో లైఫ్‌లో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళ ఆలోచనలలో మీ పైన ఉన్న పాజిటివిటీ మరి థర్డ్ పార్టీతో ఎందుకు లేదు, ఎందుకు చెడింది వాళ్ళిద్దరికీ అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఆహ్, చూడండి ఒక పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లో ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అన్న ఆలోచన ఆ థర్డ్ పర్సన్‌కి ఉండాలి. బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సెల్ఫిష్ కోసమో ఒకరిని బాధపెట్టి ఇంకొకరి జీవితాన్ని మనము తీసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే అది హిట్ బ్యాక్ అవుతదండి. అంటే ఆ కర్మ అనేది వాళ్ళకి హిట్ అవుతదనమాట. ఆ టైం ఎప్పుడైనా వస్తదండి. ఎప్పుడూ అలా ఉండరు వాళ్ళు. ఓకే. ఇప్పుడు కొద్దిమంది జీవితాలలో నడుస్తుంది ఆ సిట్యుయేషన్. మేబీ ఇంకా అదే ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇంకా కొన్ని రోజులు కూడా ఉండొచ్చు. బట్ ఎనీ టైమ్ అండి దట్ కర్మ విల్ హిట్ దెమ్. అది ఇప్పుడు మీ పర్సన్‌కి ఎవరికి కర్మ హిట్ అవుతే ఎవరికి ప్రాబ్లము? మీ పర్సన్‌కి కూడా ప్రాబ్లమే. ఎందుకంటే వాళ్ళు బాధపడడమే గాదు. ఆ కర్మలో భాగం మీ పర్సన్ గూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి గూడా వస్తది ఆ కర్మ. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతదండి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది ఆటోమేటిక్‌గా మీరు వద్దన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక్కడ చూసారా ఇది కార్డ్ మనకి యూనివర్స్ మనం మాట్లాడేటప్పుడు మీరు కోరుకుంటున్నారు మీ వ్యక్తి మీ దగ్గరికి రావాలని చెప్పేసి. సో, మీ రీయూనియన్ అనేది కోరుకుంటూ మీ వ్యక్తిని మీరు గుర్తు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మనకి ఫస్టే కార్డ్ షఫిల్ చేసేటప్పుడు ఈ కార్డ్ పడ్డది. సో, ఇది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగే జరిగే ఆలోచనలు గూడా అంటే మీ పర్సన్ చేస్తారండి. అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మీ పర్సన్ థర్డ్ పార్టీ ఎనర్జీస్‌లో అసలు ఎట్లా ఉన్నారనేది కూడా మనం చూద్దామండి. ఓకే. ఎందుకు ఇంత ప్రేమ మీ పైన గుర్తుకొస్తుంది? ఎంత పొంగి పొర్లిపోతుంది మీ పర్సన్‌కి చూద్దామా? మరి కొద్దిమంది అంటారు, "మేడం మా పర్సన్ వాళ్ళ దాంట్లో చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. లేదు మీరు చెప్పినట్టు లేదు" అని అనుకుంటే ఇది మీకు క్లియర్‌గా చెప్పానండి. ఇది జనరల్ రీడింగ్. ఒక్కరికో ఇద్దరికో కాకపోతే అందరికీ ఇలా అవుతుందని మీరు అర్థం చేసుకోవద్దు. ఇది మేజర్‌గా అందరికీ కలిపి వచ్చే ఆన్సర్ అనమాట. ఇందులో చాలామంది జీవితాలలో ఇవే జరుగుతాయి. అవి మాత్రమే మనకి యూనివర్స్ ఆన్సర్ అనేది ఇస్తారు. మీకు అలాగా డౌట్ ఉంటే మీరేం చేయాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలండి. సో, పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మరి మీ వ్యక్తి ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నారు కదా! మరి ఫ్యూచర్‌లో కూడా ఉంటారా లేదా? మరి ఫ్యూచర్‌లో మీ వద్దకి వస్తారా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? పర్సనల్ రీడింగ్‌లోకి వెళ్ళిపోవాలి. ఓకే. సో, నేనిప్పుడు మీ పర్సన్‌ని తలుచుకోండి మీరొకసారి. మీ పర్సన్ యొక్క సిట్యుయేషన్ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో మీ వ్యక్తి రిలేషన్‌షిప్ ఎట్లా ఉందనేది నేను అడుగుతున్నాను యూనివర్స్‌ని. మీరు కూడా అదే క్వెషన్ అడగండి. ప్రస్తుతం థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో మీ వ్యక్తి ఏ విధంగా ఉన్నారు? సో, ఫైనల్లీ ఐయామ్ షఫ్లింగ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా వ్యూవర్స్ యొక్క వ్యక్తి లైఫ్‌లో ఉన్న థర్డ్ పార్టీ లైఫ్‌లో వీళ్ళిద్దరి జీవితం ఏ విధంగా ఉంది? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. చూసారా పరిస్థితి ఎట్లా ఉందో? 8 ఆఫ్ స్వార్డ్స్. సో 7 ఆఫ్ ఏమంటారండి దీన్ని? సారీ. యెస్ 7 ఆఫ్ యెస్ 8 నంబర్ వచ్చింది ఏంటంటే స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది.
థర్డ్ పార్టీ ఎనర్జీస్లో మీ వ్యక్తి. వామ్మో! సో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ చూసారా డెత్ కార్డ్ ఎందుకు వచ్చిందో. ఉంది ఇందాక కూడా మనకు వచ్చింది కదా డెత్ కార్డ్. సో ఎందుకు మీ పర్సన్ మనసు మార్చుకుంటున్నారు. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ గొడవలు అనమాట, గొడవలు కొట్లాటలు. అండ్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ డబ్బుల విషయంలో చాలా వరకు వీళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. సో ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీలో అయితే మీ పర్సన్ 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఇమోషనల్గా వాళ్ళు తప్పని పరిస్థితులలో ఇక్కడ మీ వ్యక్తి ఉన్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారండి. ఇమోషనల్ ట్రాప్ అయిపోయి వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారని క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఏదో బాగా చూసుకుంటారు, బాగుంటారు, వీళ్ళు చెప్పిన మాటలు వింటే వీళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి ఇమోషనల్గా కనెక్ట్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఎటు తేల్చుకోలేని స్థితిలో ఆ పర్సన్ వీళ్ళని చాలా ఇమోషనల్ బ్లాక్మెయిల్ బాగా అవుతుందండి మీ పర్సన్కి. అంటే ఏంటంటే ఇమోషనల్ టార్చర్ నడుస్తుంది మీ పర్సన్కి. ఓకే, సో ఎమోషనల్ టార్చర్ ఎందుకు అవుతుంది ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు చాలా స్వార్థపరులు అండి, అంటే సెల్ఫిష్ పర్సన్స్. వాళ్ళ జీవితం కోసం మీ పర్సన్ని బాగా మ్యానిపులేట్ చేసేస్తున్నారు అనమాట. సో ఎంత మ్యానిపులేట్ చేస్తున్నారని అంటే తప్పని ఇంకా అసలు వాళ్ళు చాలా గట్టి మంచి స్ట్రాంగ్ పర్సన్సే. అంటే మంచి చదువుకున్న వాళ్ళే ఉండొచ్చు, మంచి జ్ఞానం ఉన్నోళ్ళే కావచ్చు, మెచ్యూరిటీ ఉన్నవాళ్ళే కావచ్చు, మంచి చెడు తెలిసిన వాళ్ళు కూడా కావచ్చు. అన్ని రకాలుగా వాళ్ళ ఒక నిర్ణయం, ఈవెన్ వాళ్ళ ఓన్ డెసిషన్ కూడా తీసుకొని ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా కావచ్చు మీ పర్సన్ ఎవరైనా సరే. సో ఇక్కడ అంత ఉన్న పర్సన్ కూడా మీ ఈ థర్డ్ పర్సన్ మాటల మాయాజాలంతో వాళ్ళ మాటలతో వాళ్ళని బాగా కన్విన్స్ చేసేసుకుంటున్నారు అనమాట. అంటే వాళ్ళని ఇష్టం లేకున్నా సరే వాళ్ళని బలవంతంగా అయినా సరే వాళ్ళ మాటలలో వాళ్ళు చెప్పేటట్టుగా వినేలాగా ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే థర్డ్ పర్సన్ అసలు మీ మాటలు కానీ మీ ఆలోచనలు కానీ మీ కాల్ కానీ మెసేజ్ కానీ తీసుకున్నా కూడా ఊరుకోవడం లేదనమాట. మీ ఆలోచనలు వచ్చినా సరే వాళ్ళు ఊరుకోవడం లేదనమాట. వాళ్ళని చాలా స్ట్రిక్ట్ చేసేస్తున్నారు, వాళ్ళని చాలా ఫైట్ చేస్తున్నారు, వాళ్ళతో గొడవలు పడుతున్నారు. అండ్ ఒక లిమిట్స్ పెడుతున్నారు వాళ్ళకి, అంటే ఒక బౌండరీ లేదు, నేను చెప్పినట్టు వినాలి, వినకపోతే ఇంకా వీళ్ళు ఎంతకైనా వెళ్ళిపోతారనమాట. అంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు, నా మాట నెగ్గాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టే జరగాలి. అందుకు మీ పర్సన్ ఏంటంటే పారిపోవడం జరుగుతుంది. ఇక్కడ పారిపోవడం అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక డెసిషన్, ఇది కరెక్ట్ కాదు, జీవితం ఈ పర్సన్ కరెక్ట్ కాదు, సో ఈ పర్సన్ వల్ల నాకు ఒరిగేది ఏం లేదు, సో ఈ పర్సన్ చెప్పిన మాటలు వింటే నా లైఫే స్పాయిల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక డెసిషన్ కూడా మీ పర్సన్ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్. కొద్దిమంది చెప్పాను కదా, సో వాళ్ళు ఏంటంటే ఏదో ఆశించి వెళ్ళారండి, ఏదో అయ్యింది, ఇప్పుడు ఏదో అయిపోయింది, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ మాటలు వింటూ ఎన్ని రోజులు వీళ్ళు చెప్పింది కరెక్ట్ అని అనుకుంటారు. ఎప్పుడో ఒకసారి మనిషి మారాల్సిందే కదా. సో ఇక్కడ ఏమైందంటే పోను ఏమైంది, ఆటోమేటిక్గా వీళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలని చాలా గట్టిగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళ గొడవలు పెరుగుతున్నాయి. ఎందుకంటే మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు ఎదురు తిరగడం, వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడడం, ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ గట్టిగా మాట్లాడడం, ఏదానికైనా సరే ఎదురు జవాబులు, సో గట్టిగా కొట్లాడుకోవడాలు. దీనివల్ల టవర్ కార్డ్ అంటే నథింగ్ బట్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక బంధం ఏదైతే ఉందో, ఏవైతే మంచి రిలేషన్షిప్ అని వాళ్ళు అనుకున్నారో అదంతా కూడా స్మాష్ అయిపోతుందండి. ఓకే, సో ఇక్కడ ఎండ్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా పెంటకల్స్ అండి, మీకు మీ పర్సన్కి కానీ ఈ పర్సన్కి కానీ మధ్యలో పెంటకల్స్ చాలా ఉందంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు మీ పర్సన్కి డబ్బులు ఉంది అని చెప్పేసి వీళ్ళ వల్ల డబ్బులది లాభం ఉంటుందని చెప్పేసో సంథింగ్ ఏదో ఫైనాన్షియల్ థింగ్స్ పైన వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్పేసి కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే దీని గురించే వీళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం జరిగింది, వీళ్ళని మ్యానిపులేట్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్ని కూడా వీళ్ళు ఏంటంటే డబ్బుల పరంగా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. మీ దగ్గరికి రావాలన్నా సరే వీళ్ళు ఈ డబ్బులు ఆశ చూపించి కూడా మేబీ వీళ్ళని అంటే అదేనండి రిలేషన్షిప్లో మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నారేమో. బట్ ఇక్కడ వాళ్ళ స్వార్థం ఉందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అర్థం చేసుకోవడం జరుగుతుంది. మీ పర్సన్ని వీళ్ళు ఎంత తొందరగా ఈ పర్సన్ వీళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. గొడవలు ఇంకా ఒకసారి బ్రేక్ అయిపోయింది అనుకోండి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, ఎన్ని రోజులు ఉండదు. దట్టు మీ పర్సన్ ఏంటంటే ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి చాలా గట్టిగా అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి డెసిషన్స్ అనేది మార్చుకుంటున్నారనమాట. ఎన్ని రోజులని ఉంటాం మనము, ఎన్ని రోజులు వీళ్ళ మాటలు నమ్ముతారు మీ పర్సన్, నమ్మరు, చాలా రోజులు నమ్మలేరు. సో అది అలా జరుగుతుంది ఇప్పుడు మీ పర్సన్కి
థర్డ్ పార్టీ ఎనర్జీస్లో. సో టవర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే చాలా హ్యూజ్ చేంజ్ అనమాట. సో కంప్లీట్లీ డిజాస్టర్, వాళ్ళ రిలేషన్షిప్లో కంప్లీట్ డిజాస్టర్స్, గొడవలు జరుగుతున్నాయి. ఎన్ని రోజులని వీళ్ళు చెప్పేది నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు చూడండి, డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్, ఇక్కడ సపరేషన్ కోసం వీళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. డిస్టెన్స్లో ఉన్న పర్సన్ గురించి ఆలోచించడం జరుగుతుంది, అంటే దూరంగా ఉన్న వ్యక్తి గురించి ఆలోచించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు సపరేషన్ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారండి, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా చేశానా, ఎందుకు ఈ స్టెప్ వేసానా, తొందరపడ్డాను, వీళ్ళ మాటలు నమ్మి మిమ్మల్ని దూరం చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి వాల్యూ అనేది కూడా వీళ్ళకి తెలుస్తుంది. చూడండి, ఇక్కడ 7 చెప్పాను కదా, ఇల్యూషన్స్, భ్రమలు, ఊహలు. ఇక డబ్బుల కోసమేనండి ఇక్కడ చాలామంది ఇబ్బంది. ప్లస్ ఇక్కడ మీ పర్సన్ కూడా, ఈ పర్సన్ కొంచెం లగ్జరీగా ఉండొచ్చు. ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో కొంచెం డబ్బుల కోసం ఎక్కువగా ఆశ వీళ్ళకి చూపించుంటారు. అండ్ డబ్బులు కూడా మీరు పోగొట్టుకుంటారని చెప్పేసి ఏదన్నా చెప్పుంటారు. సంథింగ్ ఇక్కడ ఇల్యూషన్స్, చాలా భ్రమలలో, ఊహలలో వాళ్ళు ఏదో ఊహించుకొని వెళ్ళడం కూడా ఇక్కడ జరిగింది. ఏదో ఊహించుకున్నారు, మీరు అంటే మీరు ఉండడం వల్ల వీళ్ళు ఇవన్నీ మిస్ అవుతామని ఏదో అనుకుని ఉంటారండి. ఇక్కడ 7 ఆఫ్ ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ వీళ్ళు చూపించారు కాబట్టే మీ పర్సన్ మీ నుంచి దూరం అయిపోయారని చెప్పి క్లియర్గా అర్థం చేసుకున్నారండి. ఏది ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకున్నారు. ద మెజిషియన్ కార్డ్ అని అంటే ఏంటంటే ఇప్పుడు ఒక డెసిజన్, ఓ సూపర్ అండి, వెళ్ళిపోతున్నారు వీళ్ళ లైఫ్ నుంచి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మేజర్ డెసిజన్ అండి, మేజర్ చేంజ్ అనమాట. సో ఇది ఫ్యూచర్ కార్డ్స్ అనుకోవచ్చు మీరు. సో ఇది మేజర్ చేంజెస్ అయితే మీ పర్సన్ చేసుకుంటున్నారు. మేజర్ డెసిషన్స్ అని అంటే ఏంటంటే ఏదైతే వాళ్ళు కావాలని అనుకుంటున్నారో అది నిర్ణయం తీసుకోవడం అండి. ఇక్కడ స్టక్ ఎనర్జీ అండ్ 2 ఆఫ్ స్వార్డ్స్ అండ్ మూవింగ్ అవుట్ ఆఫ్ ది రిలేషన్షిప్. అంటే ఇక్కడ ఎమోషనల్లీ కొంచెం వాళ్ళు అటు ఇటు అవుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫ్యూచర్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఇది ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి కొద్దిగా ఉండొచ్చు. అండ్ అట్లాగే ఇక్కడ ఈ రిలేషన్షిప్ నుంచి బయటపడితే మళ్ళీ నా ఫ్యూచర్ ఎట్లా అనేది కూడా ఆలోచన ఉండొచ్చు. కొన్నిట్లో కాంప్రమైజ్ అవ్వక తప్పదండి. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వక తప్పదు. కాంప్రమైజ్ అవుతూనే ఇక్కడ వీళ్ళకి విముక్తి అనమాట ఆ పర్సన్ నుంచి. సో ఇక్కడ కొన్ని ఎమోషనల్గా వీళ్ళు దూరం అయ్యే అవకాశాలు, ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయే అవకాశాలు. ఇక్కడ మేబీ థర్డ్ పార్టీ కూడా వెళ్ళిపోవచ్చు మీ పర్సన్ లైఫ్ నుంచి, లేదనంటే మీ పర్సన్ కూడా ఆ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి బయటపడవచ్చు. సో ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే క్రిటికల్గానే ఉన్నాయి థర్డ్ పార్టీ సైడ్. మీ వైపు ఎందుకంత సక్సెస్ఫుల్గా, ఎంత హ్యాపీగా మరి మిమ్మల్ని కలుసుకోవాలని మీ పర్సన్ అనుకుంటున్నారో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మరి ఈ పర్సన్ మరి రియల్గానే ఫ్యూచర్లో మీతో రిలేషన్షిప్లోకి వస్తున్నారా లేదా, అది కూడా మనము తెలుసుకుందాం ఫైనల్గా, రైట్. సో మీరు ఎప్పుడైనా మీ ట్రస్ట్ని మీరు బిలీవ్ చేయండి. అంటే ఏంటి, మీ నమ్మకాన్ని మీరు ఉంచుకోండి, మీరు చక్కగా నమ్మండి. ఏదైనా నిజంగా మీరు మంచి పర్సన్, మీరు ఈ పర్సన్కి ప్యూర్ లవ్, ప్యూర్ ఎఫెక్షన్ రియల్లీ మీరు ఇచ్చుంటే అది ఎక్కడికి పోదండి, మీ బంధం మీ దగ్గరికి వస్తుంది 100%. కాకపోతే ట్రస్ట్ చేయాలి, ఏదైనా సరే ట్రస్ట్ అనేది ఉండాలండి, నమ్మకం ఉంచుకోవాలి. అండ్ నెగిటివ్గా ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. ఓకే, ఏడవద్దు, బాధపడద్దు, స్ట్రాంగ్గా ఉండాలి. మీ పనులు మీరు చేసుకుంటూ పాజిటివ్గా యూనివర్స్ని కోరుకోండి. నేను కోరుకున్న జీవితం నాకు కావాలని చెప్పేసి మీరు కోరుకోండి. దేవుడు తప్పకుండా, ఆ భగవంతుడు మీరు కోరుకున్న జీవితం మీకు దక్కిస్తాడు. అట్లా మీరు ఏం చేయాలంటే ప్రే చేయడము, వదిలేయడం అండి. దాని గురించి ఆలోచిస్తూ మీ టైం వేస్ట్ చేసుకోవడము, మీ లైఫ్ ముందుకెళ్ళకుండా మీరు మీ అంత మీరు ఆపుకోవడం వల్ల అన్నీ ఆగిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి, ఏది రాదు ముందుకి, అన్నీ ఆగిపోతాయి. సో పాజిటివ్ ఎనర్జీస్ని మీరు ఇన్వైట్ చేయండి. దానికి తగ్గట్టుగా కొన్ని మీ లైఫ్ స్టైల్, మీ సెల్ఫ్ కేర్, మీ సెల్ఫ్ గ్రోత్, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. వాళ్ళే మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు. ఓకే, సో ఇక్కడ మేల్ ఫీమేల్ ఎవరైనా సరే నేను అందరికీ చెప్తున్నాను. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే. ఓకే, సో యూనివర్స్, ఐఎమ్ ఆస్కింగ్ యూ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ దేర్ ఫ్యూచర్. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి మరి ఫ్యూచర్లో వీళ్ళ గురించి ఇప్పుడైతే అనుకుంటున్నారు వీళ్ళని కలవాలని చెప్పేసి, మరి ఫ్యూచర్లో వీళ్ళు ఈ వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయా లేదా? ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్, మీరు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో యూనివర్స్, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ దగ్గరికి ఫ్యూచర్లో వస్తున్నారా లేదా, ఫ్యూచర్లో వీళ్ళతో జీవితం పంచుకుంటున్నారా లేదా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. కింగ్ ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్, the world,
అండ్ సన్. ఓకే, 3 కార్డ్స్ ఈజ్ ఇనఫ్ అండి. ఇక్కడ కార్డ్స్‌లో రీడింగ్ వచ్చేసింది మనకి. సో, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్. సో, కింగ్ ఆఫ్ కప్స్ అనంటే ఇక్కడ మీరు మీ పర్సన్‌తో ఒక ఎమోషనల్ బాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఆ పర్సన్‌తో ఎమోషనల్ కనెక్షన్ అయితే చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకున్నారు. నమ్మకం పెట్టుకున్నారు. మీ వ్యక్తి మళ్ళా మీ దగ్గరకొస్తారని మీరు అనుకుంటున్నారు. మీ వ్యక్తి కూడా అదే ఆలోచిస్తున్నారండి ఫ్యూచర్‌లో. సో, వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే తప్పకుండా ఇప్పటివరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. సైకిల్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలలో కంప్లీట్‌లీ ఒక పాజిటివ్ ఎనర్జీస్‌తో మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి రావడం. ఓకే. సైకిల్ ఏమైంది? ఎండ్ అయిపోయింది కదా ఒక దగ్గర. మళ్ళీ బిగిన్ అవుతుందనమాట. రీబిగిన్ అంటే మళ్ళీ ఇంకొక సైకిల్‌లోకి వెళ్తుంది మీ జీవితం. అంటే పాజిటివ్ లైఫ్. మళ్ళీ మీ వ్యక్తి మీ మీ వైపు 100% వచ్చే ఆలోచన. ఇక్కడేంటంటే థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి వీళ్ళు కంప్లీట్ ఫ్రీడమ్ అయిపోతున్నారు. అంటే వదిలేస్తున్నారు. థర్డ్ పార్టీ కూడా వీళ్ళని వదిలేయడం వల్ల మళ్ళా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి చాలా హ్యాపీగా, ఇక్కడ రిలేషన్‌షిప్ కూడా రీబర్త్ అండి. రీబర్త్ అంటే ఏంటి? మళ్ళీ మీ మీ రిలేషన్‌షిప్ ఒక కొత్త జీవితం మొదలుపెట్టడం. సన్ అంటే కంప్లీట్ పాజిటివ్ మీకు తెలిసిందే గదా! సో, ఇక్కడ మీ లైఫ్‌లో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అయితే మీరు చేయబోతున్నారు. అది కూడా చాలా హ్యాపీ లైఫ్ అండి. ఇది జరుగుతుంది 100% ఇక్కడ. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు రెజొనేట్ చేసుకోండి. మేబీ మీ సిట్యుయేషన్స్‌ని బట్టి కొద్దిమందికి అటు ఇటు అంటే టైమింగ్స్ అటు ఇటు అవుతుండొచ్చు. కానీ తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. అది కూడా కంప్లీట్‌లీ ఒక పాజిటివ్ మూమెంట్ అండి. మీరు ఇంకా హ్యాంగ్డ్ మ్యాన్ ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. ఇక్కడ ఏమైతుంది? ద హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఇక్కడ ఒక స్టాగ్నెట్ పొజిషన్‌లో ఉండిపోయారు మీరు. ఆలోచిస్తున్నారు వస్తారా? రారా? ఎట్లా? ఇది ఇది అని చెప్పి అనుకుంటున్నారు గానీ, ఆ స్టాగ్నెట్ పొజిషన్ నుంచి మీరు బయటపడండి. అలాగే మీ పర్సన్ కూడా ఆ పొజిషన్ నుంచి బయటపడుతున్నారు. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ నుంచి బయటపడుతున్నారు. ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అనంటే మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా ఆలోచిస్తారో, పాజిటివ్‌గా మీరు నమ్ముతారో, అప్పుడు అన్నీ గూడా మీరు కోరుకున్నట్టుగానే జరుగుతాయండి. 100% జరుగుతాయి. సో, వెయిట్ ఫర్ యువర్ టైమ్ అండి. ఇదిగోండి ఇలా బాధపడతా, ఏడుస్తా, ఆ! ఈ ఈ స్లీప్‌లెస్ నైట్స్ ఒద్దు. ఎప్పుడు గూడా ఒంటరిగా ఆ ఆలోచనలతోనే గడుపుతూ, మీ పర్సన్‌ని మీరు తలుచుకుంటూ, ఏడుస్తూ ఇవి వద్దండి. ఇవన్నీ గూడా మీరు అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇవన్నీ అవాయిడ్ చేస్తారో, అప్పుడు ఇదంతా గూడా చేంజెస్ ఒస్తాయి. అంటిల్ అండ్ అన్‌లెస్ ఇఫ్ యూ డోంట్ చేంజ్, దెన్ ఇట్ వోంట్ బి గోయింగ్ టు హ్యాపెన్. అంటే ఎప్పుడైతే మీ మనసులో మీ భావాలు, మీ ఆలోచనలు మీరు చేంజ్ చేసుకోరో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరెప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తారో ఆ పాజిటివిటీ వస్తుంది. ఎప్పుడైతే నెగెటివ్‌గా ఆలోచిస్తారో ఆ నెగెటివ్‌గానే మళ్ళీ మిగిలిపోతుంది మీ జీవితం. కాబట్టి థింక్ పాజిటివ్, సైకిల్ మళ్ళీ చేంజ్ అవుతుంది. అది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 2 ఆఫ్ కప్స్ కూడా ఉంది కదా! సో, ఇక్కడ మీ పర్సన్ తప్పకుండా మీ లైఫ్‌లోకి మళ్ళా మీతో ఆ రిలేషన్‌షిప్ బాండింగ్ పెంచుకోవడానికి 100% వస్తున్నారు. యూనివర్స్ కూడా మీకు చెప్తున్నారు. ఓకే. చలో ఇక్కడికి నేను క్లోజ్ చేస్తున్నానండి రీడింగ్. కొద్దిమందికి డౌట్ ఏముంటదంటే, మేడం మరి ఎప్పటి వరకొస్తారు? ఏంటి పరిస్థితి? మరి ఎన్ని రోజులు నేను ఇలా కన్నీటి పర్యంతమై ఉండాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారా? టైమ్ ఒరాకిల్ కార్డ్స్‌లలో గూడా నేనొక 3 కార్డ్స్ తీస్తాను. దాంట్లో మీరే సెలెక్ట్ చేసుకోండి మీ టైమ్. మీరేది సెలెక్ట్ చేసుకుంటారో ఆ టైం వరకే. అంటే మాకెలా తెలుస్తుంది మేడం అంటారా? సో, 1, 2, 3 పెడదాం. చాయిస్ ఎప్పుడు పెడతాం గదా మనము. సో, చాయిస్ పెడతాను. మీరే చూజ్ చేసుకోండి. దాంట్లో మీకు యూనివర్స్ ఏమైతే టైమ్ లిమిట్ ఇచ్చారో ఆ టైం వరకు మీరు కంప్లీట్ పాజిటివ్‌గా ఉండండి. ఇది జనరల్ రీడింగ్ అండి. అది గూడా మర్చిపోవద్దు. సో, ఈ జనరల్ రీడింగ్‌లో ఇది ఎవరికైతే క్లెయిమ్ చేసుకోవాలో, ఎవరికైతే వస్తుందో అది వాళ్ళకి 100% జరుగుతుందండి ఇది. అయితే ఇప్పుడు మీరు మీ పర్సన్‌ని తలుచుకోండి. నేనిక్కడ టైమ్ ఒరాకిల్ కార్డ్స్ తీస్తున్నాను. అండ్ ఇందులో 1, 2, 3 కూడా మీకు ఒక చాయిస్ క్వెషన్స్ లాగా 1, 2, 3 అని చెప్తాను. 3 కార్డ్స్ పెడతాను. సో, ఆ 3 కార్డ్స్‌లో మీకు 1 కావాలా, 2 కావాలా, 3 కావాలా మీరు చూస్ చేసుకోండి. దాంట్లో మీకు టైం కూడా యూనివర్స్ ఇచ్చేస్తున్నారు. సో, యూనివర్స్, ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వెషన్. ఏ టైం వరకు ఈ థర్డ్ పార్టీ ఎనర్జీలో ఉన్న వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ దగ్గరికి వస్తున్నారు? 1, 2, 3 చాయిస్ క్వెషన్స్ అయితే నేను పెడుతున్నాను యూనివర్స్. సో, నంబర్ 1 ఏ టైం వరకు వస్తున్నారు? నంబర్ 2 కార్డ్ ఏ టైం వరకు వీళ్ళు వస్తున్నారు? నెంబర్ 3 ఏ టైం వరకు వస్తున్నారు? సో, నేను ఇక టైమ్ ఒరాకల్ కార్డ్స్ అయితే పెట్టేశానండి. ఓకే. సో, చూద్దాం. ఇది నెంబర్ 1 అండి. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2 అండ్ నెంబర్ 3. ఓకే. 1, 2, 3 ఇది 1 అండి. సో, 1 నంబర్ ఎవరికి ఇష్టమో చూడండి. ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ కలుస్తుందా? లేకపోతే మీ పర్సన్ లక్కీ నంబరా? మీ లక్కీ నంబరా? వాటెవర్. సో, నంబర్ 1లో ఏముందో మనం చూద్దాం. సో, ఇన్ 60 డేస్ అంటండి. 60 డేస్ అంటే 2 మంత్స్. కాకపోతే ఇక్కడ రెడ్ వచ్చింది. ఇదేమవుతుందంటే ఈ 2 మంత్స్ పీరియడ్ అనేది కొంచెం మీకు బాగుండదండి ఆ టైము. ఈ 2 మంత్స్ వరకు మీరు కొద్దిగా కొట్లాటలు, గొడవలు ఏమన్నా ఇంకా నడుస్తున్నా మీ ఇద్దరి మధ్యల, ఏదన్నా మీరు ఎక్కువ చేసుకోకండి. మీరు ఒకవేళ
కాంటాక్ట్‌లో ఉండి గూడా మీకు థర్డ్ పార్టీలో ఉన్నారని తెలిసి మీతో ఏమైనా గొడవలు అట్లాంటివి జరుగుతుంటే గూడా మీరు స్టాప్ చేయండి దాన్ని. మీరింకా పెంచకండి. కోపాన్ని పెంచకండి. దూరం పెరిగిపోతది మళ్ళా. సో, ఈ 60 డేస్ వరకు మాక్సిమం ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు పీస్‌ఫుల్‌గా మీ పని మీరు చేసుకోండి. కోపం గూడా కనిపిస్తుందంటే ఇక్కడ గొడవలు బాగా ఉన్నట్టున్నాయి కొద్దిమందికి. నంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళకి. సో, బీ కేర్‌ఫుల్ అండి. లేదంటే మీకు నెగెటివ్ వచ్చే అవకాశాలు గూడా ఉన్నాయి. సిట్యుయేషన్స్. నంబర్ 2. సో, నంబర్ 2లో ఆన్ డేట్ 3/12/21/30 ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ టేక్ యువర్ టీచర్స్ ఆర్ గురూస్ బ్లెస్సింగ్స్. మీ ఇద్దరిది థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ ఎవరున్నా సరేనండి. వాళ్ళకి నంబర్ 2 చూజ్ చేసుకున్న వాళ్ళు 3/12/21/30 ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అంట. సో, టేక్ యువర్ టీచర్స్ ఆర్ గురూస్ బ్లెస్సింగ్స్. సో, బ్లెస్సింగ్స్ కూడా అవసరం. ఎందుకు బ్లెస్సింగ్స్ కావాలి అంటే కొన్ని కర్మస్ ఉంటాయండి. ఓకే. సో, ఆ కర్మల వల్ల గూడా మీ పర్సన్ ఎంత మంచి వాళ్ళైనా, మీరెంత మంచి వాళ్ళైనా ఏదో అనుకోని సిట్యుయేషన్స్‌లో ఆ కర్మ అనేది హిట్ అవుతదది. సో, ఏ విధంగానైనా హిట్ అవ్వచ్చు. ఇక్కడ పర్టిక్యులర్‌గా గురువు హెల్ప్ సపోర్ట్ బ్లెస్ తీసుకోండి, టీచర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోండి అంటే మీరొక్కసారి పాస్ట్‌లోకెళ్ళండి. ఎక్కడ ఏం జరిగిందో మీకొకటి అవగాహనొస్తది. సో, అందుకని వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీరు తీసుకోవాల్సొస్తది. ఓకే. ఇదొక కర్మ సిట్యుయేషన్ మీది, మీ పర్సన్‌ది. నెక్స్ట్ 3 నంబర్ ఇన్ 1 మంత్ అంట. సో, ఇది కూడా రెడ్ మార్క్ కనిపిస్తుందండి. ఇన్ 1 మంత్ ఏదైనా జరగొచ్చండి. ఇక్కడ నేను ఖచ్చితంగా ఈ రీడింగ్‌లో మనకి ఏంటి వస్తారు, కలుస్తారని చెప్తున్నాం కదా! బట్ కొద్దిమందికి సిట్యుయేషన్స్‌లలో ఎలా ఉంటదంటే, మీది థర్డ్ పర్సన్‌లో ఉన్నవాళ్ళు కాబట్టి బాగా మీరు ఆ ఇష్యూస్‌ని పెద్దగా చేయకుండా, పెద్దగా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. సో, ఇక్కడ రెడ్ ఎనర్జీ బాగా ఉంది. కొద్దిగా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండి. అందరికీ కాదు, కొద్దిమందికి. బట్ ఇన్ 1 మంత్ మీకు రిజల్ట్ అయితే వస్తదండి. మీ పర్సన్ దగ్గర నుంచి ఏదో ఒక రిజల్ట్ వస్తుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తున్నారు. సో, ఇదండి రీడింగ్. బట్ ఓవరాల్‌గా మాత్రం అందరికీ కూడా డిసెంబర్ మంత్ బ్లూ అంటే ఎమోషన్స్. సో, ఇక్కడ సమ్ ఎమోషనల్‌గా మీ పర్సన్ నుంచి ఏదైనా కాంటాక్ట్ గాని, మెసేజ్ గాని లేకపోతే మీ పర్సన్ మీతో ప్రేమగా మాట్లాడే అవకాశాలు కూడా లేకపోలేవు. ఓకే. ఉంటాయి. అవి కూడా ఉన్నాయి. ఇదండి రీడింగ్. ఎలా ఉంది? ఏంటి? కామెంట్ చేయండి. మెసేజ్ చేయండి. థర్డ్ పర్సన్ లైఫ్‌లో ఎక్కువ రోజులైతే ఉండే అవకాశాలైతే లేదు మీ పర్సన్. బట్ మీరు కూడా ఫర్‌గివ్‌నెస్ అనేది నేర్చుకోండి. ఫర్‌గివ్ అంటే క్షమించండి. క్షమాగుణం నేర్చుకోండి. ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్‌ని తిట్టుకుంటూ వాళ్ళని తిడుతూ ఉంటుంటే కూడా అది మనకి కర్మ అయితదండి. సో, ఎవరి కర్మకి వాళ్ళని వదిలేయాల. ఎవరి కర్మకి వాళ్ళని బాధ్యులుగా చేసేసేయాలి. మనము వాళ్ళని తిట్టి ఆ కర్మ మనం తీసుకోవద్దండి. సో, లెట్ దెమ్ డూ. ఫర్‌గివ్‌నెస్ అనేది నేర్చుకోండి. సో, ఫర్‌గివ్‌నెస్ అనేది బిల్డ్ అవ్వాలి. ఇట్లాంటి టైంలో వాళ్ళని క్షమించండి అనంటే, మేడం ఏమంటారు మీరు? వాళ్ళంతా మా పర్సన్‌ని చేసేసినా సరే మేమేం తిట్టుకోవద్దా? మెట్టుకోవద్దా? మరి ఏం అనొద్దా? అనంటే చూడండి ఒకటే. కర్మ వాళ్ళని మీ పర్సన్ కర్మని అట్లా నడిపిస్తుంది. సో, ఇక్కడ కొన్ని రోజులు ఆ కర్మ కొద్ది రోజులే ఉంటది. ఎక్కువ రోజులు ఉండదు. కానీ మీరిప్పుడు ఆ మాటలు అనడం వల్ల రేపు ఫ్యూచర్‌లో అది మళ్ళా మీ కర్మ హిట్ అవుతదండి. సో, మేబీ మీ పర్సన్ వచ్చినా సరే, తర్వాత అయినా సరే జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మీరు గూడా అక్కడ ఆ కర్మ అనేది స్వీకరించాల్సొస్తది. కాబట్టి ఏదైనా సరేనండి, లెట్ దెమ్ డూ. లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ కర్మ కొన్ని రోజులు. తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళ కర్మ వాళ్ళకే హిట్ అవుతది. ఓకే. రైట్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. ఓకే. ఆల్ ద బెస్ట్.